రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీ కోదండరాం నియామకాన్ని రద్దు చేసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం నియామకాన్ని రద్దు చేసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని కూడా రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పుని ఇచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని ఏర్పాటు బ్రేక్ ని చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైవ్లో అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ చక్రి, కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమైనటువంటి ఎమ్మెల్సీ కోదండరాం, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ అమీర్ ఖాన్ల అభ్యర్థిత్వం లేదా సభ్యత్వం ఎమ్మెల్సీలుగా ఉన్నారో వారి ఎమ్మెల్సీల పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించడం జరిగింది. దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ, వీరి ఇద్దరు పేర్లను ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ అవన్నీ కూడా వెంటనే ఆమోదించలేదు. కొన్ని రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే వాటిపై నేను ఆలోచించాలి, ఎందుకంటే వీళ్ళు విభిన్న రంగాలకు చెందినటువంటి వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏ రంగంలో నిష్ణాతులు అని తెలుసుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి కూడా అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై ప్రభుత్వానికి సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు అప్పుడు ప్రభుత్వం ఎన్నిసార్లు గవర్నర్కు గుర్తు చేసినా కూడా ఆమె పరిశీలిస్తున్నానని చెప్పి కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అప్పటికే ఎన్నికల కోడ్ రావడం, అదేవిధంగా ఎన్నికలు జరగడంతో అలాగే పెండింగ్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. కానీ అది
పెండింగ్లో ఉండడం వల్ల దానిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఒక అంటే అప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా తమిళిసై సౌందరరాజన్ మరొకసారి అడిగారు. దాన్ని ఇప్పటికే తిరస్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరడంతో దాన్ని వివిధ కారణాల వల్ల వాళ్ళిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం జరిగింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై మాకు న్యాయం జరగాలి, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని చెప్పేసి కూడా కోర్టులో ఇన్ని రోజులు కూడా కోర్టులో కేసు నడుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇద్దరి పేర్లు కోదండరాం, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ అమీర్ ఖాన్, వీళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పరిగణిస్తూ గవర్నర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఊహించని రీతిలో ఇన్ని రోజులు కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ కేసు తాజాగా ఈ రోజు ఏదైతే దాన్ని ఫైనల్ తుది తీర్పు వెల్లడించడం జరిగింది. ఆ తుది తీర్పులో వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాలు ఏవైతే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో గతంలో వేరే వారిని పెట్టి అదేవిధంగా దాన్ని తిరస్కరించి వీరిని మళ్ళీ ఏదైతే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా పెట్టడం ఏదైతే ఉందో దీన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు అయితే తీర్పు వెలువరించడం జరిగింది. దీంతో వారిద్దరి సభ్యర్థిత్వాలు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా మరి అభ్యర్థిత్వం ఏం కాబోతా ఉంది, సో వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతా ఉంది అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ హైకోర్టులో మాత్రం క్లియరెన్స్ వచ్చింది. అదేవిధంగా ఇటు గవర్నర్ కూడా పాత ఫైల్ తిరస్కరించి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం నుంచి వీళ్ళిద్దరి పేర్లు తీసుకొని ఇటు అదే కోదండరాం అదేవిధంగా అమీర్ ఖాన్ వీళ్ళిద్దరికీ కూడా ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఈ పదవులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి కేసు దృష్ట్యా సో దాన్ని పరిగణలోకి తీసుకొని సో వీళ్ళ ఇద్దరి ఏదైతే ఎమ్మెల్సీల పదవులను రద్దు చేస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, న్యాయ సలహా తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీన్ని రివ్యూ పిటిషన్ వెళ్ళబోతా ఉందా లేదంటే ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. అయితే రాజు, దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీరుపై ఎమ్మెల్సీ కోదండరాం కానీ అటు ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకం అయితే సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది. ఈ నేపథ్యంలో కోదండరాం కానీ అలీఖాన్ కానీ ఎవరైనా స్పందించారా? ఎస్, ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరు కూడా ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. గతంలో దీనిపై విభిన్న వాదనలు వినిపించినప్పటికీ ఎందుకంటే ఇది గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించాలనేది ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఆ పేర్లను ఏదైతే విభిన్న రంగాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారిని పెద్దల సభకు పంపుతూ ఉంటుంది. ఇది శాసన మండలిలో 1/3 ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఈ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆ ఇద్దరి పేర్లు విభిన్న రంగాలలో కృషి చేస్తున్నటువంటి వారికి సామాజిక సేవలు కావచ్చు అదేవిధంగా ఇతర రంగాలలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో సో వారికి ప్రభుత్వం గుర్తించి గవర్నర్కు నామినేట్ చేస్తారు ఈ పేర్లను. సో గవర్నర్ వాటిని పరిశీలించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైతే ఆ ఇద్దరి పేర్లను పంపడం జరిగిందో దాన్ని గవర్నర్ రిజెక్ట్ చేయడం జరిగింది. మొదటగా కొన్ని రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది. సో అవి అలాగే పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు సూచనల మేరకు దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అప్పటి గవర్నర్ వాటిని తిరస్కరించడం జరిగింది. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకొని సో ఇద్దరి పేర్లను నామినేట్ చేయడంతో సో వీళ్ళ నియామకానికి అప్పటికి మార్గం సుగమమైందని చెప్పేసి కూడా అందరూ భావించడం జరిగింది. కానీ కేసు మాత్రం సుప్రీంకోర్టులో అదేవిధంగా అప్పటి నుంచి కూడా నడుస్తూ వస్తూ ఉంది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు అయితే వెలువరించింది. వీళ్ళిద్దరి ఎమ్మెల్సీల పదవులను రద్దు చేస్తూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఇటు ఎమ్మెల్సీ కోదండరాం కావచ్చు అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఇంతవరకు అయితే దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. వాళ్ళు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కాబట్టి సో దీన్ని రివ్యూకి వెళ్తారా లేదంటే ఇతర ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా అని ఇప్పటికే దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం నియమించింది కాబట్టి ఇటు ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది దీనిపై అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పేర్లను తిరస్కరించిన తర్వాత
గవర్నర్ కోటాలో వీళ్ళ ఇద్దరి పేర్లను నామినేట్ చేసింది కాబట్టి సో కోదండరాం అమీర్ అలీ ఖాన్ల విషయంలో ప్రభుత్వం కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు కూడా దీనిపై ఎక్కడ కూడా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అయితే న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే దీనిపై ఒక ఆలోచన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పటికే మనకు సమాచారం అందుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఉందో దీనిలో ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఇటు దాచోజు శ్రవణ్ పలుమార్లు చెప్తా వస్తూ ఉన్నారు. తాజాగా అంటే ఇటీవల కూడా ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్యే కోటాల్లో అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో అయితే తాజాగా ఈ కేసులో వాళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా రద్దు చేయడం జరిగింది. సో మరి తదుపరి ఏం జరగబోతా ఉంది, గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఎందుకంటే గవర్నర్ ఆమోదంతోనే సో వాళ్ళు ఎమ్మెల్సీలుగా కావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో గవర్నర్ ఏం చేయబోతా ఉంది, ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చక్రి అయితే రాజు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఎస్, ఎందుకంటే గవర్నర్ కోటాలో ఇంతవరకు కూడా ఇట్లాంటి సంఘటనల రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవని కూడా చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఏదైతే ప్రభుత్వం కొంతమంది ఎవరైతే సామాజిక సేవ కావచ్చు ఇతర రంగాలలో నిష్ణాతులైన వారి సేవలను గుర్తించి ప్రభుత్వం కొందరి పేర్లను ఇట్లాంటి నామినేటెడ్ పోస్టులకు ఏదైతే ఎమ్మెల్సీలుగా అవకాశం చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అయితే తదుపరి నిర్ణయం మాత్రం ఫైనల్ ఏదైతే నిర్ణయం మాత్రం అది గవర్నర్ నిర్ణయం మేరకే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏవైతే ప్రభుత్వాలు సూచిస్తాయో పేర్లను వాటినే గవర్నర్లు ఆమోదిస్తూ వచ్చారు. కానీ ఏదైతే దాసోజు శ్రవణ్ అదేవిధంగా కుర్రా సత్యనారాయణ విషయంలో మాత్రం గవర్నర్ తీరు అందుకు భిన్నంగా ఉంది అని చెప్పేసి కూడా అప్పటికే గతంలో తీవ్ర విమర్శలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా ఒక పార్టీకి గవర్నర్ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఒక పార్టీని ప్రధానంగా బీజేపీ పార్టీని అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం దాదాపు వచ్చినట్టు వచ్చి చేజారుతున్న సమయంలో సో మాకు దాచోజు శ్రవణ్ కావచ్చు ఇటు కుర్రా సత్యనారాయణ కావచ్చు బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. గవర్నర్పై కూడా కొంతమంది అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే మొత్తానికి గవర్నర్ అయితే వాటిని రద్దు చేయడం జరిగింది ఆ నియామకాలను. అదేవిధంగా మళ్ళీ కొత్తగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఇద్దరి పేర్లను నామినేట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి పేర్లను కూడా గవర్నర్ ఎమ్మెల్సీలుగా ఆమోదించి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సో ప్రస్తుతము సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఇద్దరు ఎమ్మెల్సీలు ఏదైతే పదవులు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందో దీనిపై ఏం జరగబోతా ఉంది తదుపరి అనే చాలా ఉత్కంఠ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే సూచించి గవర్నర్ ఆమోదింపజేసింది కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీ అమీర్ ఖాన్ అదేవిధంగా ఇటు కోదండరాం వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వంతో అదేవిధంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ విషయంలో అనేది కూడా ఇక్కడ దీనికి సంబంధించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే దీనిపై కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు ఇటు కోదండరాం కావచ్చు అమీర్ అలీ ఖాన్ నుంచి కావచ్చు స్పందన వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బగానే చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ఇతర మీడియా మార్గాల ద్వారా కావచ్చు ఈ ప్రభుత్వానికి ఒక గొడ్డలిపెట్ట లాంటిదే ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి ఇప్పటికే విమర్శలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా కీలకంగా మారింది. చక్రి అయితే రాజు, దాసు శ్రవణ్ పిటిషన్కి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాసు శ్రవణ్ స్పందించారా? వారు ఏ విధంగా నెక్స్ట్ ముందుకెళ్ళబోతున్నారు? ఎస్, దీనిపై ప్రస్తుతానికైతే దాచోజు శ్రవణ్ స్పందించలేదు. మరి కాసేపట్లోనే ఆయన స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుదీర్ఘంగా ఆయన దీనిపై న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటంలో మేము గెలుస్తామని చెప్పేసి కూడా గతంలో పలుమార్లు దాచోజు శ్రవణ్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం ఇద్దరి పేర్లను ఇటు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్కు పంపిన తర్వాత సో అందులో కారణాలను వెతికి ఇది రిజెక్ట్ చేయడం సరికాదని చెప్పి కూడా గతంలోనే విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కావచ్చు సో ఏ ప్రభుత్వాలు కూడా గవర్నర్ కోటాలో సూచించినటువంటి పేర్లను ఎన్ని రోజులు కూడా గవర్నర్లు ఆమోదిస్తూ రావడం జరిగింది. కానీ మొన్న గవర్నర్ తమిళిసై ఏదైతే ఈ ఇద్దరు పేర్లను కూడా ఆమోదించకపోవడం పెండింగ్లో పెట్టడం అదేవిధంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే సో ఈసారి అంటే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరి పేర్లను నామినేట్ చేయడం, వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా కావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం ఆ కేసు దృష్ట్యా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఈ తీర్పు తర్వాత ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. చక్రి, అయితే రాజు, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాజు? చక్రి, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా ఇంకా ఎట్లాంటి సమాచారం అయితే మనకు బయటికి రాలేదు. ఇంకా దీనిపై గవర్నర్ ఏం చేయబోతా ఉన్నారు, ప్రధానంగా ప్రభుత్వం కూడా ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది దీనిపై భిన్న రకాలుగా కూడా మనకు వాదనలు అయితే బయటికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి గవర్నర్ దీన్ని ఆమోదించారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్సీలుగా కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎందుకంటే ప్రభుత్వం సూచించిన వ్యక్తులు అదేవిధంగా గవర్నర్ ఆమోదంతో వారికి పదవులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో వాళ్ళ సభ్యత్వాలు అయితే రద్దు చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు రద్దు చేసిన సభ్యత్వాలు రద్దు అయిపోతాయా, నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు.